హలో ఎవ్రీవన్. ఎవ్రీ సాటర్డే మనం సోషల్ స్టడీస్ నేర్చుకుంటా ఉన్నాం. ఎస్పెషల్లీ ఇండియన్ రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది. బట్ అదర్ వాటికి కూడా యూజ్ అవుతుంది. బట్ నేను మెయిన్గా ఫోకస్ చేసేది వాటి మీదనే కనుక వారు మాత్రం తప్పక ఫాలో అవ్వండి. సో ఈరోజు సాటర్డేలో పాలిటీ డిస్కస్ చేయబోతా ఉన్నాం. అత్యవసర నిబంధనలు, ఎమర్జెన్సీకి సంబంధించి ఆర్టికల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోతా ఉన్నాం. మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంది. అండ్ చాలా మంచి కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. పాలిటీ కనుక చూసినట్లయితే కేవలం 100 రూపీస్కే ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ఉంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. క్లాస్ పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. అత్యవసర నిబంధనలు. ఈ అత్యవసర నిబంధనలు ఎక్కడి నుండి గ్రహించాం? మనం రాజ్యాంగం రచించేటప్పుడు అడాప్ట్ చేసుకున్నాం కనుక చూస్తే జర్మనీ రాజ్యాంగం నుండి మనం ఈ అత్యవసర నిబంధనలను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ ఈ విధంగా మనం అడాప్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అత్యవసర నిబంధనలను మనం జర్మనీ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది. అసలు జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏంటి, ఎప్పుడు విధించడం జరుగుతుంది? దేశంలో అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు భారత రాజ్యాంగము ప్రజాస్వామ్య వ్యవస్థ సమగ్రత, సార్వభౌమత్వం, సమైక్యతలను రక్షించడం కోసం ఈ అత్యవసర పరిస్థితులను విధించడం జరుగుతుంది. అంటే ఎక్కడైనా గవర్నమెంట్ ఫెయిల్ అయితే, కంట్రోల్ చేయలేకపోతే, ఎక్కడైనా విచ్చలవిడిగా అల్లర్లు అట్లాంటివి జరుగుతూ ఉంటే అక్కడ ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతూ ఉంటుంది. సో రాజ్యాంగంలో ఎన్నవ భాగంలో దీని గురించి పొందపరచడం జరిగింది కనుక చూస్తే 18వ భాగంలో ఆర్టికల్ 350 to 360 ఆర్టికల్లో ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఎన్నవ భాగంలో 18th పార్ట్లో ఆర్టికల్ నెంబర్ 350 to 360 వరకు మనకి పొందపరచడం జరిగింది. సో చూద్దాం ఒకసారి. జాతీయ అత్యవసర పరిస్థితి ఆర్టికల్ నెంబర్ 352 ఇది యుద్ధము, విదేశీ దురాక్రమణ, సాయుధ తిరుగుబాటు. అంటే యుద్ధం జరిగినప్పుడు కానీ ఏదైనా విదేశీయులు ఆక్రమించడానికి ప్రయత్నించినప్పుడు, తిరుగుబాట్లు జరిగినప్పుడు ఈ నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారు ఆర్టికల్ నెంబర్ 352 ప్రకారం. అండ్ నెక్స్ట్ 356 రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగపరంగా అనుకూలంగా కొనసాగడం లేదని భావించిన సందర్భంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. అంటే ఏదైనా ఒక స్టేట్లో అక్కడ సక్రమంగా లేదు, అక్కడ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది అన్నప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు ఆర్టికల్ నెంబర్ 356 ప్రకారం. అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360. ఇక్కడ మనం 365 అనేది ఎమర్జెన్సీ కాదు, బట్ ఇది కూడా రాష్ట్రపతి పాలనే. కేంద్రం యొక్క మార్గదర్శకాలకి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించకపోతే రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఇది నేషనల్ ఎమర్జెన్సీ కాదు, గమనించండి, బట్ ఇది కూడా రాష్ట్రపతి పాలన కిందకే వస్తుంది. 365 ఆర్టికల్. జాతీయ అత్యవసర పరిస్థితులను ఎవరు విధిస్తారు కనుక చూస్తే రాష్ట్రపతి విధిస్తాడు. కేవలం కేంద్ర క్యాబినెట్ నుంచి లిఖితపూర్వకమైన సూచనలు అందించిన తర్వాతే. అంటే క్యాబినెట్, సెంట్రల్ క్యాబినెట్ ఉంటుందిగా, అక్కడ రిటర్న్ ఫామ్లో ఏదైనా ఒక లేఖ వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్రపతి విధించడం జరుగుతుంది. ఎందుకు ఇది పెట్టారు అంటే 1975లో ఇందిరాగాంధీ గారు క్యాబినెట్ని కానీ మినిస్ట్రీ కానీ ఏం సంప్రదించకుండా డైరెక్ట్గా రాష్ట్రపతిని ఎమర్జెన్సీ విధించండి అని కోరారు. ఆ తర్వాత విధించడం కూడా జరిగింది. సో అంటే అక్కడ సొంత నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందని. అందుకే 1978లో 44th అమెండ్మెంట్ ద్వారా 44th అమెండ్మెంట్ ద్వారా
క్యాబినెట్ నుండి లిఖితపూర్వకంగా రావాలి, అప్పుడు మాత్రమే విధించాలి అనేది ఒక సవరణ తీసుకొచ్చారు. ఓకే, మరి గరిష్ట కాలం ఎంత కనుక చూస్తే 6 నెలలండి. జాతీయ అత్యవసర పరిస్థితి గరిష్ట కాలం 6 months, తర్వాత పెంచుకుంటూ పోవచ్చు. ప్రతి 6 నెలలకోసారి మళ్ళీ పార్లమెంట్ ఆమోదిస్తూ ఉండాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితి ఆర్టికల్ నెంబర్ 360 ప్రకారం ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో దానికి మాత్రం గరిష్ట కాలం అనేది లేదు. ఓకేనా. సో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాష్ట్రపతి పాలనని 1 year కంటే ఎక్కువ పెంచరాదనే ఒక అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చారు. ఒకవేళ పొడిగించాలి అనుకుంటే, పర్టికులర్గా స్టేట్లో పొడిగించాలి అనుకుంటే 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. దేశంలో కనీసం ఒక ప్రాంతంలోనైనా జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉండాలి, ఏదో ఒక ప్లేస్లో అమలులో ఉండాలి నేషనల్ ఎమర్జెన్సీ. అండ్ అదేవిధంగా ఆ రాష్ట్రానికి ఎన్నికలు జరపడం ఇంపాసిబుల్ ఈ సిచ్యువేషన్స్లో అని ఎన్నికల సంఘం కనుక క్లియరెన్స్ ఇస్తే అప్పుడు విధించవచ్చు. ఓకేనా. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన బిల్లులను ఏ సభలో ప్రవేశపెట్టాలంటే, ఏ బిల్లు అయినా కానీ మనకి లోకసభ రావాలి, రాజ్యసభ రావాలి ఖచ్చితంగా. సో ఉమ్మడి ఎందులోనైనా పెట్టవచ్చు. ఫస్ట్ ప్రత్యేక మెజారిటీ అవసరం, అంటే 2/3 మెజారిటీ అనేది అవసరం. ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన బిల్లులను ఏ సభలో ప్రవేశపెట్టాలంటే ఇది కూడా లోక్సభ లేదా రాజ్యసభ, బట్ దీనికి సాధారణ మెజారిటీ సరిపోతుంది. ఓకేనా. ఆర్టికల్ 358 ప్రకారము వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. మనం డిస్కస్ చేసేదే ఏం అవసరమో అవే చేస్తూ ఉంటాం. ఓకేనా. లైక్ చేయండి అమ్మా ప్లీజ్. ఆర్టికల్ 358 ప్రకారము జాతీయ అత్యవసర కాలంలో ఏ హక్కులు రద్దు అవుతాయంటే 19th ప్రకరణలోని హక్కులు రద్దు అవుతాయి. ఆర్టికల్ 359 ప్రకారము ఆర్టికల్ నెంబర్ 20 అండ్ ఆర్టికల్ నెంబర్ 21 రద్దు కావు. మీకు వీలుంటే 19th ఆర్టికల్ ఏ హక్కులు వస్తాయి, 20, 21 ఏమేమి వస్తాయి అనేది తెలియజేయండి ఒకసారి. ఇప్పటి వరకు నేషనల్ ఎమర్జెన్సీని ఎన్నిసార్లు విధించారంటే 3 సార్లు అండి. 1962 October 26 to 1968 10th January వరకు చైనా దురాక్రమణ బేస్ చేసుకొని ఇచ్చారు. 1971 December 3rd to 17th పాకిస్తాన్ వార్ వల్ల. అండ్ 75 June 25th 21st March 1977 అంతర్గత కల్లోలాల్లో నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరిగింది. 1975లో అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసిన పరిస్థితులను, అంటే కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉండే, అసలు అక్కడ ఎమర్జెన్సీ విధించాల్సిన అవసరం లేకపోయినా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ విధించడం, ఇట్లా కొంత డౌట్స్ అయితే రావడం జరిగింది. సో అందుకే ఒక కమిషన్ ఏర్పాటు చేశారు. షా కమిషన్ 1977లో ఏర్పాటైంది. ఈ కమిషన్ ఈ పరిస్థితిని తప్పుపట్టింది. అంటే ఇందిరాగాంధీ గారు క్యాబినెట్ని సంప్రదించకుండా తన సొంతంగా నేషనల్ ఎమర్జెన్సీ విధించారు కదా, విధించే విధంగా చేశారు కదా రాష్ట్రపతిని. సో అందుకే 1978 44th అమెండ్మెంట్ ద్వారా క్యాబినెట్ నుండి లిఖితపూర్వకంగా రావాలి, ఏదో అల్లాటప్పగా కాదని కొన్ని ప్రొటెక్షన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన తర్వాత ఎన్ని రోజులలోపు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాలంటే 1 నెల రోజులలోపు అండి. ఓకేనా. అంటే ఇదివరకు 2 months ఉండేది, దాన్ని 1978 44th అమెండ్మెంట్ ద్వారా 1 monthకే తీసుకొచ్చారు. ఇందులో ఏదైనా ఒక సభ కనుక అప్పుడు అందుబాటులో లేకపోతే ఆ సభ అందుబాటులోకి వచ్చిన 1 నెల రోజుల్లోపు ఆమోదించాలి. ఆర్థిక అత్యవసర పరిస్థితి బిల్లును పార్లమెంట్ ఎన్ని రోజుల్లోపు ఆమోదించాలంటే 2 నెలల్లోపు. ఏదైనా ఒక సభ అందుబాటులో లేకపోతే అది వచ్చినాక 1 నెలలోపు. మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు అంటే 1951 పంజాబ్ రాష్ట్రంలో. సో ఇప్పటివరకు సుమారుగా 120 times పైగా రాష్ట్రపతి పాలనను విధించడం జరిగింది. సో మన ఫోకస్ అంతా రైల్వేస్ అండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కనుక సరిపోతుందండి. మీకు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇది సరిపోతుంది. ఓకేనా. మీరు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా 100 questions వస్తే ఖచ్చితంగా 80-90 questions వస్తాయి ఇందులో. ఓకే. సో తక్కువ అంచనా ఎక్కేయకండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది, చూసిన వాళ్ళకి తెలుసు ఆల్రెడీ. ఓకేనా. సో ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.